ల్యాండ్ ప్రైస్ దగ్గరకు వచ్చేసరికి ల్యాండ్ ప్రైసెస్లో చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. టెక్సాస్లో కంపేర్ చేస్తే ఓక్లహోమాకి, టెక్సాస్లో ఆబ్వియస్గా ల్యాండ్ చాలా ఎక్స్పెన్సివ్, ఎస్పెషల్లీ దీనిలో జాబ్స్ ఉన్నాయి, పెట్రోలియం జాబ్స్ ఉన్నాయి. సౌత్ సైడ్ వెళ్తే నార్త్ సైడ్ ఐటీ జాబ్స్ ఉన్నాయి, ఆస్టిన్లో ఐటీ జాబ్స్ ఉన్నాయి, హ్యూస్టన్లో ఐటీ జాబ్స్ ఉన్నాయి. హ్యూస్టన్, శాన్ ఆంటోనియో, ఆస్టిన్ ఏరియాలో పెట్రోలియం జాబ్స్ ఉన్నాయి. అండ్ ఈ పర్టికులర్ స్టేట్లో టెక్సాస్కి నుండి యూఎస్కి వచ్చే జీడిపి కూడా చాలా ఎక్కువ. సో అండ్ టెక్సాస్కి ఇన్కమింగ్ ఫ్లో అంటే ఇన్కమింగ్ ట్రాఫిక్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్టర్ కోవిడ్ చాలా హెవీగా అయ్యింది. సో అందుకు ఇన్కమింగ్ పాపులేషన్ వస్తుంది. సో అందుకు ల్యాండ్కి డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉంది. అందువల్ల టెక్సాస్ ల్యాండ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఈవెన్ ఈ మేజర్ సిటీ ఏరియాలో ఉన్న ల్యాండే కాకుండా టెక్సాస్ నుండి బయటకు వెళ్ళిన రూరల్ ఏరియాలలోకి వెళ్ళినా కూడా ల్యాండ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఎందుకంటే మోస్ట్ రీసెంట్ టైంలో ఆల్మోస్ట్ చాలా కంపెనీస్ డేటా సెంటర్స్ని బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాయి కదా. ఆ డేటా సెంటర్స్ ఎక్కడ బిల్డ్ చేయాలి అని ఆలోచిస్తే మొత్తం వాళ్ళు మేజర్గా అవుట్ సైడ్ ద సిటీస్, అంటే మన డాలస్, ఆస్టిన్, హ్యూస్టన్, శాన్ ఆంటోనియో మేజర్ సిటీస్ కాకుండా బయటకు వెళ్ళి చీపెస్ట్ ల్యాండ్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి కొనేసి అక్కడ వీళ్ళు ఈ డేటా సెంటర్స్ని అనేది బిల్డ్ చేస్తున్నారు. మోస్ట్ రీసెంట్ టైంలో డాలస్ ఏరియా, డాలస్ సబర్బ్స్లో ఉన్న కొంచెం దూరం ఉన్న రూరల్ ఏరియాస్లో చాలా డేటా సెంటర్స్కి ల్యాండ్ కొన్నారు కంపెనీస్. సో దీనివల్ల టెక్సాస్లో ఈవెన్ రూరల్ అవుట్ సైడ్కి వెళ్ళినా కూడా ల్యాండ్ కాస్ట్ స్లోగా రేజ్ అయిపోతూ ఉంది. సో ఓక్లహోమా సైడ్ వచ్చేసరికి టెక్సాస్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 30% to 50% డౌన్ రేట్ ఉంది ఓక్లహోమాలో. అది కాకుండా ఓక్లహోమాలో 10 to 20 acres కొనడానికి కావాల్సిన కాస్ట్ ఆఫ్ మనీ ఎంతైతే ఉందో, సో దానిలో టెక్సాస్లో అయితే ఓన్లీ 5 ఎకరాలే వస్తుంది. సో ఒక మిడిల్ క్లాస్ బయ్యర్ ల్యాండ్ కొనాలి అంటే ఓక్లహోమా బెస్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రైస్.